వెల్కమ్ టు జీవీ న్యూస్. రోడ్డు భద్రత అవగాహన సదస్సు అరైవ్ అలైవ్ 2026 కార్యక్రమంలో హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ పట్లోల సంజీవ్ రెడ్డి. నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని మా ఫంక్షన్ సంగారెడ్డి జిల్లా పోలీసులు నారాయణఖేడ్ పట్టణంలో నిర్వహించిన రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రానికి ముఖ్య అతిథిగా హాజరైన నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోల సంజీవ్ రెడ్డి, సంగారెడ్డి జిల్లా అడిషనల్ ఎస్పీ సిహెచ్ రఘునందరావు, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ హారతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు మన ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారాయి. హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ వాడడం, ఓవర్ స్పీడ్ నివారించడం, మొబైల్ ఫోన్ ఉపయోగం ఆపడం వంటి సాధారణ నియమాలు పాటిస్తే చాలా మంది జీవితాలు కాపాడుకోవచ్చు. అలాగే ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ట్రాఫిక్ నియమాలు పాటించి అందరూ బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని అరైవ్ అలైవ్ 2026 అభియాన్ లక్ష్యంగా అందరూ బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని, అలాగే పోలీస్ శాఖను అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా ఎక్కువ నిర్వహించాలని సూచించారు. జిల్లా పోలీస్ శాఖ ఈ రకమైన అవగాహన కార్యక్రమాలతో ప్రమాదాలను తగ్గించేందుకు ప్రయత్నంలో ముందుండాలని శాసనసభ్యులు కోరారు. ముఖ్యంగా యువకులు చాలా మంది రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. యువకులు మద్యం తాగి వాహనాలు నడపడం మరియు ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాలు నిండిన యువకులు లైసెన్స్ ఉన్న వారికి మాత్రమే వాహనాలు నడపాలి. దీనికి బాధ్యత వహించాల్సింది యువత, తల్లిదండ్రులని. కావున వారు కూడా వారి పిల్లలకి ఇవ్వకుండా వారికి నచ్చ చెప్పాలని ఎమ్మెల్యే తల్లిదండ్రులకు సూచించారు. చివరగా ఎమ్మెల్యే దయచేసి ఎవరు కూడా మద్యం తాగి మరియు లైసెన్స్ లేని డ్రైవింగ్, ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించి మీ ప్రాణాలకు మరియు ఇతర ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా చూసుకుని జాగ్రత్తగా వాహనాలు నడపాలని ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి వాహనదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు నారాయణఖేడ్ డిఎస్పీ వెంకటరెడ్డి, కంక్టి సిఏ వెంకటరెడ్డి, నారాయణఖేడ్ సిఏ శ్రీనివాసరెడ్డి, నారాయణఖేడ్ ఎంఆర్ఓ, వివిధ ఉన్నత అధికారులు మరియు నియోజకవర్గంలోని సబ్ ఇన్స్పెక్టర్, పోలీస్ యంత్రాంగం, విద్యార్థులు, ప్రజలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.